శివాజీ గారు మాట్లాడిన దానికి కౌంటర్లు ఎన్కౌంటర్లు అన్నీ వస్తున్నాయి. ఆడవాళ్ల వస్త్రధారణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య కొత్తదేం కాదు. ప్రముఖ గాయకుడు జేసుదాస్ గారు కూడా మాట్లాడారు. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా జరిగేది కాదు కదా, ఈలోపు మన జాగ్రత్తలు మనం ఉంటే తప్పేంటి అనేది. కెమెరా ముందుకు వచ్చేసినటువంటి ఆడపిల్లల్ని గ్రాంటెడ్గా తీసేసుకుని విక్టిమ్స్ని విక్టిమైజ్ చేసేటువంటి ప్రయత్నమే ఎందుకు చేస్తున్నారు? జాడ్యం మీద కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ కంటే అది జెన్యూన్ ఆర్గ్యుమెంట్. భరద్వాజ గారు, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దానికి కౌంటర్లు ఎన్కౌంటర్లు అన్నీ వస్తున్నాయి. ఆయన మాట్లాడారు, అది తప్ప ఒప్ప డిస్కషన్ చాలా జరిగింది. బయటకు వచ్చి సారీ చెప్పారు, వీడియో కూడా పెట్టారు. 2 సార్లు సారీ చెప్పాడు. 2 సార్లు అంటే తను పర్సనల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది కాకుండా వేదిక మీద కూర్చుని సోలోగా చైరేసుకుని కూర్చుని కూడా వివరించే ప్రయత్నం చేశాడే. రెండోది, ఆ 2 పదాలు తీసేస్తే మిగిలింది ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో కంటెంట్, అంటే ఆడవాళ్ల వస్త్రధారణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య కొత్తదేం కాదు. అది శివాజీ ఈరోజు మాట్లాడాడు. ఒక 2-3 నెలల క్రితం సుమన్ గారు మాట్లాడారు. హీరో సుమన్ మాట్లాడారు. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ గాయకుడు జేసుదాస్ గారు కూడా మాట్లాడారు. వారు మాత్రమే కాదు, కొంతమంది స్వామీజీలు కూడా మాట్లాడి ఇలాంటి ఒక కాంట్రడక్షన్లో, ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అందుకని శివాజీ గారు కొత్త స్టేట్మెంట్ కాదు, ఆయన 2 పదాలు వాడటం అనేది కొత్త విషయం. ఆ వాడిన 2 పదాలకే ఆయన సారీ చెప్పాడు. కానీ ఇక్కడ మీడియా వైపు నుంచి కానివ్వండి, లేకపోతే ఆయన మీద విమర్శ చేస్తున్న వాళ్ళ వైపు నుంచి కానీ రావాల్సిన చర్చ ఏంటంటే, ఈ దాడులు అంటే ఆడపిల్లల్ని అలాంటి సిట్యుయేషన్ కల్పిస్తున్నారు అనే ఆర్గ్యుమెంటు మాత్రమే కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అనే చర్చని సమాజంలో కలిగించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇది 1 సైడెడ్గా శివాజీ మీద దాడో లేకపోతే ఇంకొకళ్ళ మీద దాడిగానో వెళ్ళకూడదు. అసలు ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఇప్పుడు ఆ రోజు అక్కడ మాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇది రాజాసాబ్ సినిమాకి ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ మీద దాడి చేసింది కేవలం అభిమానులు కాదు, జనరల్ మాబ్ అలా వచ్చేసింది. సెల్ఫీల పేరుతో ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది కలిగించారు. బాగా ఆ ఇబ్బంది కలిగించటం అనేటువంటి కల్చరు ఎందుకు వస్తుంది? ఆడపిల్లల పట్ల వీళ్ళకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం వలన. అంటే జాడ్యం అనొచ్చు దాన్ని. అంటే కెమెరా ముందుకు వచ్చేసినటువంటి ఆడపిల్లల్ని గ్రాంటెడ్గా తీసేసుకుని బిహేవ్ చేయటం అనేటువంటి ఒక జాడ్యం మీద కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద మీరు స్ట్రెస్ ఇచ్చి మాట్లాడి ఉంటే అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడినట్టుగా అయ్యేది. ఆ వైపుగా నిజానికి శివాజీ ఆ రోజు వేదిక మీద కూర్చున్నప్పుడు కింద నుంచి వచ్చినటువంటి ప్రశ్నల్లో కూడా ఎంతసేపు ఆయన మాట్లాడిన దాని మీద బయట వస్తున్నటువంటి విమర్శల్ని మాత్రమే ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? విక్టిమ్ అవుతున్నారు ఆడపిల్లలు, విక్టిమ్స్ని విక్టిమైజ్ చేసేటువంటి ప్రయత్నమే ఎందుకు చేస్తున్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు పదే చెప్తున్నారు? దాడి చేస్తున్న వాళ్ళ గురించి ఎందుకు బలంగా మాట్లాడటం లేదు? ఆ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మగపిల్లల పెంపకం దగ్గర నుంచి ఈ గోల మొదలవుతుంది. అంటే ఒక పార్కులో తల్లి పిల్లవాడికి సైకిల్ నేర్పడానికి తీసుకెళ్ళి, ఆఫ్టర్ ఆల్ గర్ల్, ఒక ఆడపిల్ల నడుపుతోంది సైకిల్, నువ్వెందుకు నడపలేవు అని వాడికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే క్లాస్ రూమ్లో ఒక ఆడపిల్ల ర్యాంకులు సాధిస్తోంది, నువ్వేమిటి అనగానే అతని మనసులో ఆడపిల్లలు తక్కువని మగపిల్లలు ఎక్కువని ఒక అభిప్రాయం బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాగే వాల్యూ సిస్టమ్ మొత్తానికి మహిళని కేంద్రంగా పెట్టి మాట్లాడతాం మనం. ఇంటికి దీపం ఇల్లాలే ఇలాంటి టైటిల్స్ అన్నీ పెట్టి. అప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆడపిల్లలకి ఎక్కువైపోయి వీళ్ళకి తగ్గిపోతుంది.
ఈ తగ్గిపోవడం వలన వాళ్ళు ఎప్పుడైనా బయటకు వచ్చి కనిపించినా, లేకపోతే ఏదైనా ఇలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇలాంటివి ఇచ్చినా వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకునేటువంటి ఒక సైకాలజీ డెవలప్ అవుతుంది. ఓకే. వీటన్నిటి మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్చని ప్రేరేపించే పద్ధతిలో సెలబ్రిటీస్ మాట్లాడితే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మూలాల గురించి మాట్లాడాలంటారు. మూలాల్లోకి వెళ్ళి కదా మాట్లాడాల్సింది. మీరు ఎంతసేపు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆల్రెడీ ఆడపిల్లలు. ఆ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళని మరింత సఫర్ చేసేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అది పదే పదే నడుస్తోంది. పైగా ఇప్పుడు యేసుదాస్ గారు మాట్లాడిన సందర్భంగా చాలా చర్చ జరిగింది. ఆయన కూడా సారీ చెప్పాడు. అలాగే సుమన్ గారు మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పాడు సారీ. ఇలా అనేయటము సారీ చెప్పడము కాకుండా ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, శివాజీ గారు ఆ ఆర్గ్యుమెంట్కి స్టిక్ ఆన్ అయ్యి ఆ 2 పదాల పట్ల నాకు అభ్యంతరం ఉంది, నాకు దుఃఖం కలిగింది, నేను కూడా ఆవేదన చెందాను అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఈ ఆవేదన వరకు కరెక్టే, కానీ విక్టిమ్స్ని విక్టిమైజ్ చేస్తున్నారు మీరు ఈ ఆర్గ్యుమెంట్తో అనేది ఆయనకు అర్థం చేయించాలి కదా కూర్చోబెట్టి. అంటే ఒకటండి, ఇక్కడ మీరు చెప్పినది వాస్తవం, మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. కానీ ఆ మూలాలను మార్చడానికి ఇమీడియట్గా అయిపోయేది కాదు కదా, ఒక ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టాలి కదా. నేను అనేది ఇమీడియట్గా అయిపోయేది, మార్చగలిగే శక్తి ఇమీడియట్గా జరిగేది కాదు కదా. ఈలోపు మన జాగ్రత్తలు మనం ఉంటే తప్పేంటి అనేది ఆయన అదే మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అది కాదు అసలు, అవతల వైపుకి వెళ్ళి మాట్లాడాల్సిన. ఇప్పుడు ఇది రొటీన్గా అందరూ మాట్లాడేస్తుంది. అవునవును. ఇలా రొటీన్ ఆర్గ్యుమెంట్ చెప్పడం వలన విక్టిమ్స్ విక్టిమైజ్ అవుతారు. అది మానేయాలి. అంటే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని కంట్రోల్ చేయటము అనే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరిగిన చాలా సంఘటనల్లో ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ రైజ్ అయింది దీనిలో నుంచి. చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు అనే దాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని ఇంకొంచెం హై వోల్టేజ్లో మాట్లాడాల్సిన అవసరం సమాజం కల్పిస్తోంది. దాని మీద సెలబ్రిటీస్ కేంద్రీకరించగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ కంటే అది జెన్యూన్ ఆర్గ్యుమెంట్. వాటిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం మాత్రమే కాదు, ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకి. వీళ్ళు మాట్లాడటం మొదలు పెడితే సమాజం అర్థం చేసుకుంటుంది. అది జరగాలి. ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ని డ్రైవ్ చేసే పద్ధతులు నిన్న జరిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ని దానికి గనక వాడుకుని ఉంటే మీడియా, అది చాలా ఫలప్రదమైనటువంటి కార్యక్రమం అయి ఉండేది. ఇటు నుంచి కూడా కేవలం బయట నుంచి వస్తున్న విమర్శలు మాత్రమే ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన వాటిని ఖండించుకుంటూ వెళ్ళటం, లేకపోతే అంటే నిజానికి అతని మనసులో ఏమీ ఉండకపోవచ్చు కూడా, అన్కాన్షియస్గానే వస్తాయి. నేను ఇందాక చెప్పినట్టు మన బ్రాటప్ నుంచి, మన ఐడియాలజీ నుంచి ఉన్నటువంటి ఒక గందరగోళాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, మనకు లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత సాంప్రదాయ జీవన విధానం దెబ్బతిని ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు ప్రతి రంగంలోనూ పోటీ పడుతున్నప్పుడు వాళ్ళతో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఏదైనా ఫెయిల్యూర్ ఎంటర్ అయితే వీళ్ళు సాంప్రదాయంగా మారుతున్నారు. ఈ సాంప్రదాయక దృష్టికోణంలో నుంచి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్ అవసరం సమాజానికి. దానికోసం ఈ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది సెలబ్రిటీస్. అది మానేసి ఈ ఇష్యూ చుట్టూ గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇబ్బందికరం. ప్రస్తుత సమాజము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే ఆ మధ్యకాలంలో, అంటే ఇప్పుడు కూడా ఉంది ఆ సమస్య, మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం అనేది ఒక సమస్యగా మారింది సమాజానికి. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్నారు, సమాజాన్ని చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఆ చూజీనెస్ని మగపిల్లలు తట్టుకోలేకపోతున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇలా ఎగబడటం అనేటువంటి కల్చర్ పెరగటం వెనకాల ఇలాంటి జాడ్యాలు చాలా ఉన్నాయి. వీటి మీద కొంచెం విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, చూద్దాం మూలాల గురించి ఎవరైనా ఆలోచిస్తారో. మా ఆలోచనలు అయితే థ్యాంక్ యూ, మీ ఆలోచన చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.